వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ మనుబోలు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏసీఎస్ఆర్ కూరగాయల మార్కెట్ లో పర్యటించడమైనది. శ్రీయుత జాయింట్ కలెక్టర్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వారి ఆదేశానుసారం మరియు పలుమార్లు న్యూస్ పేపర్లో షాపులు ముందుకు రావడం, వినియోగదారులు కూరగాయలు కొనుగోలు చేయుటకు వచ్చినప్పుడు ఇబ్బందికరంగా ఉంటున్నదని రకరకాల అభియోగాలు వ్యాపారస్తుల మీద వచ్చిన మేర ప్రజల సౌకర్యం కోసం మార్కెట్లో హద్దులు వేయడమైనది. ఈ రోజు చైర్మన్, ఉన్నత శ్రేణి కార్యదర్శి, డైరెక్టర్లు ముక్కం సాయి లక్ష్మణ్, ఈగి సురేష్, వ్యాపార సంఘాల వారు తాతిరెడ్డి, మధు, గయాజ్, అజీజ్ మరియు మార్కెట్ కమిటీ రెగ్యులర్ మరియు అవుట్ సోర్సింగ్ సిబ్బంది అందరూ కలిసి ప్రతి ఒక్క షాపు వద్దకు వెళ్లి హద్దులు దాటి ముందుకు రావద్దని చెప్పడం జరిగింది. ఈగి సురేష్, డైరెక్టర్ లక్ష్మణ్, తదుపరి శ్రీఎం శ్రీనివాసులు, ఉన్నత శ్రేణి కార్యదర్శి మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడమని మా చైర్మన్ కి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడమని ఆదేశాలు జారీ చేసిన మేరకు వారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కలెక్టరేట్ లో సెక్రటరీ గారు తరపున ఇవన్నీ జరగడం జరిగింది. ఇంకొక పని మిగిలిపోయి ఉంది. జాయింట్ కలెక్టర్ గారు ఏం చెప్పారంటే 30 సంవత్సరాలు అయిపోయింది, నేనే దాన్ని ప్రపోజల్ చేశాను మార్కెటింగ్ తరపున, కమిటీ తరపున. ఇప్పుడు ప్రతి కొట్టు ఎన్ని కొట్లు ఉన్నాయి అన్ని కొట్లు కూడా కొలతలేసి ఎక్స్టెన్షన్ ఏమన్నా ఉంటే అది మార్కెటింగ్ వాళ్ళు చూసుకుంటారు. ఒక ఏబిసి ఈ 3 కూడా కొలతలేస్తారు. రెండోది ఏంటంటే పత్రికా ముఖంగా మేము మీడియా ముఖంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మా సెక్రటరీ గారికి, మా చైర్మన్ గారికి డి కొట్లు కూడా మీరు కొలతలేసి వాళ్ళకి ఒక రేటు అంటే బాడుగులు ఫిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము జాయింట్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీడియా ముఖంగా కూడా చెప్పడం జరుగుతుంది. దయచేసి డి వాళ్ళకు కూడా బాడుగు అనేది ఒకటి ఏదన్నా ఫిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. రావడం జరిగింది. దాని మా మార్కెట్ చైర్మన్ శ్రీనివాసులు గారు, మా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి గారు అందరూ ఈ మార్కెట్ అసోసియేషన్ వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి చాలా సార్లు కూర్చోవడం జరిగింది. నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు ఈ మార్కెట్ లో ఇబ్బందికరంగా లేకుండా ఒక గీతలు బౌండరీస్ ఇచ్చున్నారు. ఇప్పుడు ఆ బౌండరీస్ ప్రకారంగా ప్రతి ఒక్క వ్యాపారస్తులు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మేము ఇన్స్పెక్షన్ కోసం ఆల్రెడీ మార్కెట్ చైర్మన్, కమిటీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి గారు, శ్రీనివాసులు గారు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఇన్స్పెక్షన్ కి రావడం చూడడం జరిగింది. ఈ రోజు వ్యాపారస్తులు అసోసియేషన్ 2 అసోసియేషన్ వాళ్ళని తీసుకొని మార్కెట్ లో విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి మార్కెట్ ఎంత బాగుందో, చాలా బాగుంది. మా కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులందరూ ఈ గీతలకి అనుసంధానంగా వాళ్ళు ప్రవర్తిస్తారని చెప్పి దానికి అనుసంధానంగా ఇరు ప్రక్కల వ్యాపారాలు పెట్టుకొని వచ్చే కస్టమర్స్ కి ఇబ్బంది లేకుండా చేసుకుంటారని చెప్పని మేము కోరుకుంటున్నాము. పోతే అండి వ్యవసాయ మార్కెట్ కమిటీ మెంబర్ని, కూరగాయల మార్కెట్ లో కూడా నాకు అంగళ్ళు ఉన్నాయి. నేను వ్యాపారస్తున్నే. ఇక్కడ మా చైర్మన్ గారు మనుబోలు శ్రీధర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు కూరగాయల మార్కెట్ లో 2 అసోసియేషన్ ని తీసుకొని వచ్చి ప్రతి ఒక్క షాపు దగ్గరికి వెళ్ళి హద్దులు దాటి ముందరకు రావద్దని చెప్పి తెలియజేయడం అయినది. ప్రస్తుతానికైతే హద్దులు దాటకుండా వ్యాపారం చేస్తున్నారు. ఇలాగా చేస్తే వినియోగదారులు కూడా ఎక్కువ మంది వచ్చి కొనుగోలు చేసుకునే దానికి బాగుంటది. మీకు కూడా వ్యాపారాలు బాగా జరుగుతాయి. మీరు అలా కాకుండా హద్దులు దాటి ముందరకు వస్తే లోపలికి వచ్చి కొనుగోలు చేసేదానికి వినియోగదారుడికి దారి లేకుండా పోతుంది. ఇలా ప్రతిసారి ఇప్పటికే పలుమార్లు ప్రతి పేపర్లో అడ్వర్స్ న్యూస్లు రావడం జరిగింది. పై అధికారులు మమ్మల్ని దీని మీద చివాట్లు పెట్టడం కూడా జరిగింది. దీన్ని తీసుకొని పాలక మండలి కూడా ఒక డెసిషన్ తీసుకొని హద్దులు వేయడం అనేది ప్రతి ఒక్క వ్యాపారస్తుడు మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఇది పూర్తిగా మాకు రూరల్ శాసనసభ్యులైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడికి వచ్చి తనిఖీలు చేయడం అనేది వాళ్ళకి మా మార్కెట్ కమిటీ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. సహకరిస్తున్న వ్యాపార సంఘాలకు కూడా మార్కెట్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం.